వెల్కమ్ బ్యాక్ టు హనియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. తక్కువ కిలోమీటర్లు తిరిగిన కార్ ఏమైనా ఉంటే పోస్ట్ చేయండి అని కంటిన్యూగా మన సబ్స్క్రైబర్స్ కాల్ చేయడం జరుగుతుందండి. అలాంటి వారి కోసం ద పర్ఫెక్ట్ హ్యాచ్ బ్యాక్ కార్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ కార్ వచ్చేసరికి కేవలం 49,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఇన్వాయిస్ ఓనర్, కంప్లీట్గా షోరూమ్ మెయింటైన్ కార్ అండి. హ్యుండై ఎలైట్ i20 ఆస్ట్రా ఆప్షనల్ వేరియంట్ అండి. 6 ఎయిర్ బ్యాగ్స్, కీలెస్ ఎంట్రీ, వైర్లెస్ ఛార్జింగ్ పోర్ట్స్తో అదిరిపోయే ఫీచర్స్తో ఈ కార్ అనేది రావడం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్కి సంబంధించిన షోరూమ్ మెయింటెనెన్స్ రికార్డ్ మనం చూసిన తర్వాత ఈ కార్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 100% హ్యాచ్ బ్యాక్ కార్ కావాలి అని సెట్ చేస్తున్న వాళ్ళకి బెస్ట్ కార్ అండి, మిస్ చేసుకోవద్దు. ఇక్కడ చూసుకోవచ్చండి, వెహికల్ నెంబర్ AP 39AY1781. డేట్స్ ఇక్కడ కనబడుతున్నాయి, ఎంత మైలేజ్కి షోరూమ్కి వెళ్ళింది అని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ రికార్డ్ వచ్చేసరికి ఇక్కడ మీకు కనబడుతుందండి హ్యుండై సింబల్. వాళ్ళ సిస్టమ్ నుంచి మనం డౌన్లోడ్ చేసి తీసుకురావడం జరిగిందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ డేట్స్ కనబడుతున్నాయి. వెహికల్ నెంబర్ లాస్ట్ 46,000 కిలోమీటర్స్ దగ్గర షోరూమ్కి వెళ్ళడం జరిగిందండి. అంటే మెయింటెనెన్స్ జరిగిన తర్వాత మనకి కేవలం 3,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి. ఈ కారు వచ్చేసరికి కస్టమర్ సెకండరీ వెహికల్ కింద యూజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి వచ్చేసరికి ఒక 7 సీటర్ కారు ఉందండి. ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నప్పుడు రెగ్యులర్గా 7 సీటర్ కార్స్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు కార్ క్వాలిటీ అయితే చూసుకోవచ్చు. సూపర్ వెల్ కండిషన్ అండి. ఒక న్యూ కార్ తీసుకుంటే సేమ్ ఫీల్ అయితే మాత్రం ఉండిద్ది అన్నమాట. డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఈ కార్ వచ్చేసరికి 2019లో తీసుకోవడం జరిగింది. మోడల్ 2019. మనకి లైఫ్ పరంగా 2034 వరకు ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి 2026 6వ నెల వరకు ఉందండి. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటే ఏమైనా జరిగిన క్లెయిమ్ అనేది మనం చేసుకోవచ్చు అన్నమాట. పొల్యూషన్ కూడా అవైలబుల్లో ఉందండి. దీనికి సంబంధించిన 2 కీస్ కూడా కస్టమర్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగిద్ది. ఇక్కడ కార్ క్వాలిటీ మీరు చూసుకోవచ్చండి. వైట్ కలర్ కార్ i20 ఎలైట్ చాలా ఫేమస్ అండి హ్యాచ్ బ్యాక్ అయితే మాత్రం. ఎందుకంటే మనకి మైలేజ్ పరంగా కూడా ఈ కార్ వచ్చేసరికి హైవే మీద 19 కిలోమీటర్లు పర్ లీటర్ మైలేజ్ అయితే వస్తుందండి. పెట్రోల్ వర్షన్ అండి ఈ కారు. లో మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉండిద్ది. ఆఫీస్ పర్పస్ కోసం, లాంగ్ డ్రైవ్స్ కోసం అలాంటి వారికి మెయింటెనెన్స్ పరంగా చాలా చాలా తక్కువ కార్ అన్నమాట. చాలా తక్కువ ప్రైస్లోనే అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు కార్ క్వాలిటీ. అండ్ ఈ కార్కి సంబంధించి 4 టైర్లు కూడా, ఇది సెకండ్ టైర్స్ అండి. కంపెనీ నుంచి వచ్చిన తర్వాత సెకండ్ టైర్స్ అన్నమాట. షోరూమ్ టైర్స్ తీసేసి యొకోహామా బ్రాండ్కి సంబంధించిన టైర్స్ 4 టైర్లు కూడా రీసెంట్గా కస్టమర్ ఇన్స్టాల్ చేయించుకున్నారు. ఇక్కడ మీరు గ్రిప్ కూడా చూసుకోవచ్చండి. కొత్త టైర్స్ అన్నమాట. 4 టైర్లు కూడా సేమ్ బ్రాండ్కి సంబంధించిన టైర్స్ ఉంటాయి. అది మనకి ప్లస్ పాయింట్ అండి ఈ కార్ తీసుకోవడం వల్ల. దాదాపుగా ఒక 30,000 కిలోమీటర్ల నుంచి 40,000 కిలోమీటర్ల వరకు టైర్స్ పరంగా మనకి
ఇబ్బంది రాదన్నమాట. ఈ కార్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఫ్రంట్ ఇక్కడ చూసుకోవచ్చండి, డే రన్నింగ్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు, డిఆర్ఎల్ అంటారు. ఇక్కడ చూసుకోవచ్చు మార్నింగ్ డిఆర్ఎల్ అనేది. ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత వైట్ కలర్ ఎల్ఈడి అనేది ఇక్కడ ఆన్ అయిద్దండి. చాలా స్టైలిష్గా ఉండిద్ది కార్ లుక్ అయితే దీనివల్ల. అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి చూసుకోవచ్చు విత్ 9005 ఎల్ఈడి లైట్స్, ప్రొజెక్ట్ హాలోజన్ బల్బ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి. లైటింగ్ పరంగా మాత్రం ఇబ్బంది రాదన్నమాట. కింద ఫాగ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ ఫాగ్ ల్యాంప్స్ అనేవి నైట్ పూట మనం స్టీరింగ్ ఎటువైపు అయితే టిల్ట్ చేస్తామో అటువైపు ఆన్ అవుతాయండి. దాని పరంగా లైటింగ్తో ఇబ్బంది రాకుండా ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ మనకి లాక్ వేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి మాన్యువల్ ఫోల్డింగ్ కూడా లోపల నుంచి ఉండిద్ది. ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. లేటెస్ట్ అలాయ్ వీల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్కడ డెంట్ స్క్రాచ్ ఏమీ లేదండి, ఒరిజినల్ వెహికల్. అండ్ ఇక్కడ మనకి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి డ్రైవర్ డోర్ ఓపెన్ చేయడానికి కీలెస్ ఎంట్రీ కాబట్టి ఇక్కడ నుంచి మనం లాక్ ఇక్కడ చూసుకోవచ్చు. నేను రిక్వెస్ట్ సెన్సార్ని ప్రెస్ చేస్తున్నాను, లాక్ అయింది కారు. అలానే ప్రెస్ చేసినప్పుడు అగైన్ అన్లాక్ అనేది అయింది. చాలా మంచి ఫీచర్ అండి ఇదైతే మాత్రం. అండ్ బ్యాక్ ఇక్కడ చూసుకోవచ్చు. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి బ్యాక్ కూర్చున్న వాళ్ళకి హెడ్ రెస్ట్ అనేవి ప్రొవైడ్ చేశారు. మధ్యలో ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ బాటిల్ హోల్డర్స్. అండ్ ఇక్కడ రేర్ ఏసీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాక్ ఇక్కడ మనం చూసుకుంటే డిఫాగర్ లైన్స్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చండి. మంచు పడేటప్పుడు వర్షాకాలంలో యూజ్ అయ్యిద్ది. అలానే రేర్ వైపర్ కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. బూట్ ఓపెన్ చేయడానికి మనకి రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ నుంచి మనం బూట్ అనేది ఓపెన్ చేయవచ్చు అన్నమాట. హ్యాచ్ బ్యాక్ కార్స్లో ఒక 2 సూట్ కేసులు పట్టేంత స్పేస్ అనేది ఇవ్వడంలో ఈ కార్ అయితే మాత్రం ఫస్ట్ ఉండిద్దండి. ఇక్కడ చూసుకోవచ్చు స్పేస్ కూడా 350 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి పెద్ద పెద్ద సూట్ కేసులో ఒక 2-3 క్యారీ అయితే చేయవచ్చు. లాంగ్ డ్రైవ్స్కి బాగుండిద్ది అనమాట. ఇక్కడ మీకు పంచెస్ మొత్తం ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. "100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి, 100% జెన్యూన్ వెహికల్. కార్ అయితే మాత్రం సూపర్ కండిషన్లో ఉంది, మిస్ చేసుకోవద్దు. అండ్ ఇంటీరియర్ కూడా ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. బీచ్ కలర్ అండ్ బ్లాక్ కలర్, గ్రే కలర్, బ్రౌన్ కలర్ కాంబినేషన్తో సీట్స్ అనేవి స్టిచ్చింగ్ చేయించుకున్నారండి. చాలా బాగుంది. ఇంటీరియర్ కూడా మనకి సేమ్ కలర్తో ప్రొవైడ్ చేయడం వల్ల ఒక ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది. పీస్ఫుల్గా ఉండిద్దండి లోపల కూర్చున్నంతసేపు, డ్రైవ్ చేస్తున్నంతసేపు. అండ్ పైన టాప్ కూడా చూసుకోవచ్చు. తక్కువ కిలోమీటర్ తిరిగింది కాబట్టి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే చాలా నీట్గా ఉండిద్దండి. ఎందుకంటే ఎక్కువ నలగలేదన్నమాట కారు. ఇక్కడ డాష్ బోర్డ్ కూడా మనం చూడొచ్చండి. ఇక్కడ మనకి సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి. డ్రైవర్కి
పక్కన కో ప్యాసింజర్కి అండ్ సీట్స్లో మనం కూర్చున్న సీట్స్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి. అండ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. బోత్ సైడ్స్ పిల్లర్స్కి వస్తాయి అన్నమాట. కంప్లీట్గా 6 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. అండ్ ఈ కార్లో మనం స్టార్ట్ చేయాలంటే ఈ కారు ఇక్కడ పుష్ స్టార్ట్ ఇంజన్ ఉంది కదండి, ఇది సింగిల్ ఇగ్నిషన్ అనేది ఆన్ అయింది. అండ్ క్లచ్ ప్రెస్ చేసి మనం ఇంజన్ అనేది స్టార్ట్ అయిందండి. ఇక్కడ మనం చూసుకుంటే సిస్టమ్ వచ్చేసరికి ఆఫ్లైన్ మోడ్లో మ్యాప్స్ యూజ్ చేయడానికి వర్క్ అయిద్దండి. చాలా బాగుంటుంది సిస్టమ్ అయితే మాత్రం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా మనం వర్క్ యూజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మనకి ఇందులో వచ్చేసరికి బ్లూటూత్, ఆక్సిలరీ కేబుల్, పెన్ డ్రైవ్ సిస్టమ్ అనేది, మ్యూజిక్ అనేది మనం సాంగ్స్ అనేవి ప్లే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడొచ్చండి, వైర్లెస్ ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. నా మొబైల్ అయితే ఛార్జింగ్ అవుతుంది, ఇక్కడ మీరు డిస్ప్లే చూసుకోవచ్చు. ఇదైతే మాత్రం చాలా మంచి ఫీచర్. అండ్ ఆటో క్లైమేట్ ఏసీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఏసీ అయితే మాత్రం ఇంకా చిల్ వస్తుంది. ఇక్కడ 12 volts సంబంధించిన ఛార్జింగ్ పోర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏసీ ఆఫ్ చేద్దాం. అండ్ ఒకసారి మనం డ్రైవర్ డోర్ గమనిస్తే ఇది వచ్చేసరికి మాన్యువల్గా ఫోల్డ్ చేయడానికి, అన్ఫోల్డ్ చేయడానికి. అండ్ ఇది ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ కోసం ఓఆర్విఎమ్స్, 4 పవర్ విండోస్. ఇది ఆటోమేటిక్గా పవర్ విండో అనేది ఉందండి. అండ్ ఇది వచ్చేసరికి చైల్డ్ లాక్ కోసం యూజ్ చేయడం జరిగింది. సరే మనం దీనికి వచ్చేసరికి మనం ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు నేను చెప్పానండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఒకసారి మనం హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేస్తే మీకు కనబడేది లైట్లు అనేవి ఆన్ అవుతాయి అన్నమాట. హ్యాండ్ బ్రేక్లో ఉందన్నమాట కారు. అండ్ ఇక్కడ చూసుకో, పిన్ డ్రాప్ సైలెంట్ అండి. అసలు లోపల కూర్చుంటే కార్ స్టార్ట్ అయిందా లేదా అనే ఫీల్ వస్తుంది అన్నమాట. అంత సైలెంట్గా ఉంది ఇంజన్. ఎందుకంటే కేవలం 49,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కాబట్టి. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో తక్కువ కిలోమీటర్లు తిరిగిన కార్స్ దొరకడం చాలా చాలా కష్టంగా ఉందండి. దట్టు i20కి మంచి డిమాండ్ ఉందన్నమాట. ఇక్కడ మీరు అప్పర్ ఆర్మ్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి బోత్ సైడ్స్ కూడా చూపిస్తాను, ఇక్కడ చూసుకోండి. అండ్ మనకి బ్యాటరీ కూడా 23లో బ్యాటరీ అండి ఇది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంకా పికప్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉండిద్ది. i20 గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. సస్పెన్షన్ చిన్న నాయిస్ కూడా రాదండి, ఎంత పెద్ద గతుకుల్లో మీరు వేసినా సరే. ఈ కార్ వచ్చేసరికి హానియా కార్ డెకర్స్ తరపు నుంచి మంచి ప్రైజ్ అండి. 6,25,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాను అన్నమాట. తక్కువ కిలోమీటర్లు తిరిగిన కార్ మిస్ చేసుకోవద్దు. మరలా ఇటువంటి కార్స్ రావు. 6,25,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నానండి. ఆస్ట్రా ఆప్షనల్ 6 ఎయిర్ బ్యాగ్ కారు మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మంచి కార్స్ మన సైడ్ నుంచి రాబోతున్నాయండి. ఈ వీడియోని ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింత మందికి రీచ్ అయిద్దండి. మీ సైడ్ నుంచి నాకు చేయవలసింది ఇదొక్క హెల్పే, సబ్స్క్రైబ్
లైక్ చేయండి, ఈ వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యిద్ది. మంచి కార్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.